విశాఖ జిల్లా గాజువాక సమీపం జీబీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్థానిక బానూజీ తోటకు చెందిన భక్తులు పి అప్పలరెడ్డి 7 కిలోల వెండితో తయారు చేయించిన కిరీటం, పాదాలు, శంకు చక్రాలను వేద పురోహితుల మంత్రోచ్చారాల మధ్య అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ వేడుకను తిలకించడానికి పరిసర ప్రాంతాల భక్తులు వందలాదిగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య అలంకరణలో స్వామివారి దర్శనాన్ని పొందిన భక్తులు ఆనంద పరవశంతో పొంగిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలో భక్తుల ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పొలిమేర శ్రీనివాస్, శంకర్రావు, భువనశ్రీ తదితరులు పాల్గొన్నారు. బాంబే కాలనీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ పూర్వంలో స్వయంగా ఇచ్చినటువంటి స్వామి. ఆ స్వామికి ఈరోజు మన ఇక్కడ లోకల్ అప్పలరెడ్డి గారు 7 కిలోల వెండి బహుమానంగా కిరీటము, శంఖము, చక్రము ఇతరత్ర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొకరు వెండి ఇవ్వడం జరిగింది. ఇలాగా భక్తులకి వెంటనే కోరికలు తెచ్చే వ్యక్తిగా వెంకన్న స్వామి. అలాంటి స్వామిని ఇబ్బంది పెడితే మనం చూసాం గతంలో మన వెంకటేశ్వర మీద రాజకీయ విషయంలో ఈరోజు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయారు. కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా దేవుడు కలియుగ దేవుడు వెంకటేశ్వర కాబట్టి ఆ దేవుడికి జోలికి రావద్దు. ఇక్కడ చిన్న గోడ కడత కొట్టేసి నాన్న బీభత్సం చేశారు. 20 మంది వచ్చారట. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారు, డ్రింక్ చేసి వచ్చారు, చెప్పులతో వచ్చారు. చాలా ఇబ్బంది పెట్టారండి. ఇక్కడ దొడ్డి రమణ గారిని కానీ మంజులా గారిని కానీ చాలా ఇబ్బంది పెట్టారు. 10 మంది భక్తుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థం అవ్వట్లేదు. కొండలు ఆక్రమించేసి కడుతున్నారని ఒక చెడు పుకారు అయితే ప్రచారం చేసుకొస్తున్నారు అందరూను. కానీ ఖరీదైన బాత్రూమ్ కట్టలేదండి దొడ్డి రమణ గారు, మంజులత గారును. ఖరీదైన బాత్రూమ్ కట్టినదని కొంచెం పట్టుకుని కొన్ని ఎల్డీస్ అడిగితే బాగుండును. కొండంత దేవుణ్ణి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టుందండి. ప్రతి భక్తులు చెప్తున్నారు కోరుకుని తీరుస్తున్నాడు ఇక్కడ స్వామిని. 7 కొండలవాడి జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారు. దేవాలయాల జోలికి రాకూడదు, రాజకీయం చేయకూడదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రముఖులకు అందరికీ తెలియపరచడం జరిగింది. అందరూ కూడా కొంచెం గుడి మీద దృష్టి పెట్టి ఈ గుడిని కొంచెం ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించడం సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటిది. వీలైతే సోదరులైనటువంటి దొడ్డి రమణ గారికి, మంజుల గారికి వాళ్ళ చేతాయంత సాయం చేయాలి. మనమందరం కూడా చేయి కలిపి ఈ స్వామివారికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మనం కూడా వీలైనంత త్వరగా మనం ఆలయ అభివృద్ధి సహాయ సహకారాలు అందిద్దాం. ఇటువంటి అంటే ఏమంటారు కదా, ఇటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. అవన్నీ చిన్న పరీక్షలు మాత్రమే, మిగతాంతా స్వామివారే చూసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్న ఇసుక తుఫాన్ లాంటివి. మీరు ధైర్యంగా ఉంటే మేము కూడా మీ వెనుకడు వేయకుండా మేము ముందు ఉంటామండి. కావున మీరు అటువంటి వాటికి ఎప్పుడు కూడా భయపడకండి. మనస్ఫూర్తిగా స్వామివారి కొలుచుకోండి. మిగతా స్వామివారే ఆయన చూపించారు దారి, ఆయన నడిపించుకుంటారు. ఇక్కడ ఈ ఆలయం వద్ద చాలా డిస్టర్బ్ అవుతుందండి. మరి ఈ ప్రజలకి ఏమేమి నిజ రూపాలు అనేది ఈ రోజు మీరే వచ్చి చూసారు, మీరు ఎక్కడి నుండి వచ్చి చూసారు. అదే అంతా మీ స్వామి మహిమ అండి. ఇది ఇక్కడ డిస్టర్బ్ లేకుండా కొంచెం ఈ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాం. ఈ బాంబే కాలనీలో గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాంబే కాలనీలో వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారంలో స్వయంగా వెలిశారు. ఈ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అందరు భక్తులు రోజు ప్రతి శనివారమే కాకుండా ప్రతిరోజు విచ్చేస్తున్నారు. స్వామి కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరుగుతుంది. ఈ దిగ్విజయంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు, అలాగే మంత్రి మంజుల గారు పాత్ర చాలా ముఖ్యం. భక్తులు వస్తుంటారు, పోతుంటారు. డెవలప్మెంట్ కోసం స్వామివారు చూసుకుంటారు. వారి పడే తపనకి మాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి ఏంటంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు, హైందవ సాంప్రదాయం బాగా వృద్ధి చెందాలని, అలాగే ఈ స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని, అందరూ భగవంతుణ్ణి వచ్చి కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారం అయినటువంటి 7 కొండల వాడి ఇక్కడ ఉన్నాడు కనుక అందరూ వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ ఆలయ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటూ, స్వామి తులసివనంలో పుట్టినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో పుకార్లు చేసుకున్నారు. కానీ ఈ రోజు కొన్ని హిందూ సంఘాలు రావడం జరిగింది.
అలాగే బీజేపీ నాయకులైనటువంటి పొలిమిరిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే దూరాభారం నుంచి మీడియా మిత్రులు అందరూ ఇక్కడ ఏం జరుగుతుందా, ఏం కడుతున్నారని మరి ఆ పుకార్లు నిజమా కాదని చూడడానికి వచ్చారు. చూసిన వాళ్ళ కళ్ళే చెప్పాయి. స్వామి చెప్పాడు, సాక్షాత్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పిలిస్తే ఏ విధంగా పలుకుతున్నారండి. స్వామి నిదర్శనం చూపించారు. వచ్చిన వారందరికీ కూడా స్వామి ఒక నిదర్శనం చూపించారు. ఈ రోజు అప్పలరెడ్డి గారు, మీ స్వామి మహిమైతే నాకు నా కోరిక తీర్చమనమ్మా, నా దగ్గర ఏముందో స్వామికి తొడుగుతాను ఎండి అన్నాడు. అలాగే అన్న 2 నెలలోనే స్వామి మహిమేట అప్పలరెడ్డి గారికి చూపించారు. ఈ రోజు నీ స్వామికి 7 కేజీలు ఎండి బహిష్కరించారు. అలాగే మాలాంటి మధ్య తరగతి కుటుంబం అయినటువంటి బాలాజీ తోట వాస్తవ్యులు వాళ్ళ ఇంటిలో ప్రాబ్లం కొలిది మొక్కుకున్నారట. మొక్కుకుంటే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిందని వారు 1 కేజీ ఎండి స్వామికి పీఠకం చేయించడం జరిగింది. ఇలా ఒకరో ఇద్దరు కాదండి, ఎవరి మెప్పు కోసమో ఎవరి కోరిక మీద ఆలయం నిలపలేదు. స్వామి సాక్షాత్తు ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా నా పాదమోపుతున్న ఆలయం నిర్మించిందంటే నన్ను అందరూ ఏళన చేశారు, ఎటకారం చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నైనా 7 కొండల కలియుగంలో వెంకటేశ్వర స్వామి పలుకుతాడు, ఎవరు నోటంటలో పలుకుతారు. స్వామికి అవసరమైతే నా ప్రాణాలే సమర్పిస్తాను. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఏ రూపంలో దిగి వస్తాడు. ఇక్కడ అక్షరం మీ నోటంటే ఏది పలికితే అక్షరాల్లాగా అదే తీరుతుంది. అదే స్వామి తాలూకా మహిమ. కొండపై వైకుంఠ వెంకటేశ్వర ఆలయించడం ఈరోజు ప్రతి శనివారం ఇచ్చాను. దానికి అర్థం ఈరోజు ఒక విశేషం ఏంటంటే స్వామివారి అలంకరించే వస్తువులు కూడా ఒక భక్తులు విశాల అప్పలరెడ్డి గారు వారి చేతులు 7.5 కేజీలు ఆభరణం జరిగింది. ఆభరణాలు సమర్పించడం జరిగింది. అలాగే మరొకరు మానేశ్వర వాసులు వారికి తేజీ సమర్పించారు. వారికి వెంకటేశ్వర నాశనం గారు మనస్ఫూర్తి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం శ్రద్ధ గౌరవ పొలిమేశ్వర బీజేపీ నాయకులు, అలాగే విపక్ష గారు కాంగ్రెస్ అధ్యక్షులు మన కాంగ్రెస్ సభ్యులు శంకర గారు, అలాగే రాష్ట్ర హిందూ పరిషత్ మన హిందూ పరిషత్ గారు, ఆలయం ధర్మగత మండలి గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మీ అందరూ సహాయ కుటుంబ రాజకీయ సంబంధ ఆలయ అభివృద్ధి సహకరించని అందరూ కూడా వెంకటేశ్వరం తెలిసి కష్టాలు తీర్చుకునే స్వామిగా వెలిచారు. ఎక్కడో ఎంతకాలం మన దగ్గరలో జరిగినప్పుడు రావడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ మీ అందరూ కూడా అభిమాన ఆశ వెంకటేశ్వరం కోరుతుంది. అందరికీ నెలవారికి మంచి